అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'గుమ్మడికాయల దొంగ' అనే ఒక కథను వినేద్దాం. ఒక గ్రామంలో గుమ్మడికాయల వ్యాపారి ఒకడుంటాడు. అతను తను పండించిన గుమ్మడికాయల్ని ఆ ఊళ్ళో గాకుండా పక్క ఊరికి తీసుకెళ్ళి అమ్ముతూ అలా చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఒకనాడు అతను అలాగే బయలుదేరి తన గుమ్మడికాయల బండితో సహా ఉదయగిరి ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం చేరుకుంటాడనమాట. అప్పటికే చీకటి పడుతూ ఉండడం చేత అతను ఆ రాత్రికి ఎక్కడైనా విశ్రాంతి తీసుకొని తెల్లవారి ప్రయాణం సాగిద్దామని చెప్పి అనుకుంటాడు. ఇలా అనుకుంటూ తన బండిని గ్రామంలోకి తోలుకుపోతూ ఉంటాడనమాట. ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న ఒక ఆసామతన్ని పిలిచి ఏం ఊరు, ఏం పేరు, ఏం పని అని మామూలుగా ప్రశ్నలడుగుతాడు. ఇంకా ఈ గుమ్మడికాయల వ్యాపారి తన గొడవంతా చెప్పుకొని, ఆ రాత్రి తనకు అక్కడ బస కావాలని జెప్పి అడుగుతాడనమాట. అంటే ఆ రాత్రి పడుకోవడానికి స్థలము, భోజనము అన్నీ అన్నమాట. దానికేం భాగ్యం, "ఈ రాత్రికి మా ఇంట్లోనే బస చేయండి" అని జెప్పి అంటాడు ఆ శరభయ్య అనే ఆ ఆసామి. ఇంకా ఆయన బండి తీసుకొచ్చి అక్కడ గుమ్మడికాయలన్నీ తన వరండాలో పెట్టించి, ఆ ఎడ్లకి గడ్డి, నీరు అన్నీ పెట్టించి, ఆ వ్యాపారికి గూడా చక్కగా భోజనం పెట్టి, పడుకోవడానికి స్థలం గూడా ఏర్పాటు చేస్తాడు. ఇంకా వ్యాపారి సర్బయ్య ఆదరాన్ని బాగా పొగిడి, ప్రయాణంతో బాగా అలసిపోయి ఉండడం చేత పడుకుంటూనే గాఢ నిద్రలోకి జారుకుంటాడు. అతను మర్నాడు లేస్తూనే సరభయ్యకు కృతజ్ఞతాపూర్వకంగా కొన్ని గుమ్మడికాయలు గూడా ఇద్దాము, అతను భోజనం అన్ని ఏర్పాట్లు చేశాడు గదా! అని చెప్పి అనుకోని అక్కడ వరండాలోకెళ్ళి చూసేటప్పటికి ఆ గుమ్మడికాయలో సగమే ఉంటాయి. తనకు మహోపకారం చేశాడనుకున్న జర్బయ్య తనని మోసం చేశాడని అర్థమైపోతుంది. ఇంకా ఆ వ్యాపారి మండిపడిపోతూ, "సర్బయ్య, నమ్మబలికి ఇంత మోసం చేస్తావటయ్యా! నువ్వేమో ధర్మాత్ముడివేమో అనుకున్నాను. నా గుమ్మడికాయలు కాజేస్తావా?" అని ఇంకా ఆవేశపడిపోతాడు. సర్బయ్య ఏమాత్రం తీసిపోక, "నీకేమన్నా బుద్ధుండే మాట్లాడుతున్నావా? తిన్న ఇంటికే కన్నం వేసినట్టు నా వల్ల ఉపకారం పొంది నాకు దొంగతనం అంటగడతావా? ఛీ! నీ వంటి వాడిని చేరదీయడం నాదే పొరపాటు" అంటూ రుసరుసలాడతాడు. "మంచిగా నా గుమ్మడికాయలు నాకిచ్చేయి. నా దారిన నేను బోతాను" అంటాడు ఈ వ్యాపారి. "ముందు బయటకు నడుస్తావా లేదా?" అంటూ సర్బయ్య మీదకొస్తాడు. ఇంకా సర్బయ్యతో మాట్లాడడము అనవసరం అని జెప్పి అనుకుంటాడనమాట. వ్యాపారి మిగిలిన గుమ్మడికాయలను బండి మీద వేసుకొని అక్కడున్న న్యాయాధికారి ఇంటికి వెళ్లి అతడి మీద ఫిర్యాదు చేస్తాడు. న్యాయాధికారి వ్యాపారితో, "నీ గుమ్మడికాయలు దొంగిలించిన వాడు సర్బయ్య అయితే వాటిని నీకు ఇప్పించడం పెద్ద సమస్య కాదని" చెప్పి సర్బయ్యని పిలుచుకురమ్మని చెప్పి మనిషిని పంపిస్తాడు. ఇంకా సర్బయ్య వచ్చి న్యాయాధికారితో తాను నిర్దోషి అని, ఈ వ్యాపారికి కిందటి రోజు ఆతిథ్యం ఇచ్చిన పాపానికి తన మీద దొంగతనం నేరం మోపుతున్నాడని, గుమ్మడికాయలు తన ఇంట బోలెడున్నాయని చెప్పి చెప్తాడనమాట. "నువ్వు చెప్పిందంతా నిజమేనని నాకు తోస్తోంది. అయినా నీ వల్ల నేరం జరగలేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది గదా! అందుకని నువ్వెళ్ళి మీ దొడ్లో కాసిన గుమ్మడికాయ ఒకటి తీసుకురా" అని చెప్పి అంటాడు న్యాయాధికారి. ఇంక సరేనని సర్బయ్య వెళ్ళిపోతాడు. ఇంకా అతను తిరిగి వచ్చే లోపల న్యాయాధికారి దానయ్య అనే వీధి నాటకాల వాడిని, వైద్యుడిని పిలిచి ఏం చేయాలో వాళ్ళకి రహస్యంగా చెప్పి ఉంచుతాడనమాట. ఇంకా సర్బయ్య గుమ్మడికాయతో తిరిగొస్తాడు. న్యాయాధికారి వ్యాపారి బండి నుంచి మరొక కాయ తీసుకొచ్చి, "దానయ్య, నువ్వు బాగా తెలిసిన వాడివి. ఈ 2 కాయలు ఒకే జాతివా? వేరు జాతులవా?" అని అడుగుతాడనమాట. "రుచి చూస్తే గాని చెప్పలేను బాబుగారు" అంటూ దానయ్య ఒక చాకు తీసి సర్బయ్య తెచ్చిన గుమ్మడికాయ నుంచి ఒక చిన్న ముక్క తీసి నోట్లో వేసుకొని నమిలి, మింగి గిలగిలా తన్నుకుంటూ అరుస్తుంటాడనమాట. ఇంక న్యాయాధికారి వైద్యుడి వైపు తిరిగి, "శాస్త్రి గారు, దానయ్యకు ఏం వచ్చిందో చూడండి. సమయానికి దేవుడెళ్ళే దగ్గరున్నారు మీరు" అని చెప్పి అంటాడు. ఇంకా వైద్యుడు సర్వయ్య తెచ్చిన గుమ్మడికాయను పరీక్షించి, "ఇది విషం గుమ్మడికాయ అండి. విరుగుడు వెయ్యాలి" అంటూ నాణేను నడిపించుకుంటూ వెళ్తాడనమాట. న్యాయాధికారి సర్భయ్య కేసి తిరిగి, "సర్భయ్య, ఇదా నువ్వు చేస్తున్న పని? విషం గుమ్మడికాయలు దొడ్లో పండించి జనాన్ని చంపాలనుకుంటున్నావా ఏంటి? ఇందుకు నీకేం శిక్ష వేయాలి" అని చెప్పి అంటాడనమాట. ఇంకప్పుడు ఆ సర్భయ్య, "ఇది నా దొడ్లో కాసిన గుమ్మడికాయ కాదు మహాప్రభో! అది విషం గుమ్మడికాయలని తెలిస్తే నేనసలు కాజేసేవాడినే గాదు. వేసే శిక్ష ఏదో ఆ గుమ్మడికాయల వ్యాపారికి వేయండి" అని చెప్పు కంగారులో ఇంక తప్పు ఒప్పేసుకుంటాడనమాట ఈ సర్బయ్య. "నువ్వు దొంగతనం ఒప్పుకున్నావు గదా! దొంగిలించిన వ్యాపారికి కాయలిచ్చేయి. దొంగతనం చేసినందుకు ఈసారి నిన్ను జరిమానాతో విడిచిపెడుతున్నాను" అని న్యాయాధికారి గుమ్మడికాయల వ్యాపారికి అతని గుమ్మడికాయలు అతనికి ఇప్పిస్తాడనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి.